హలో అందరికీ థ్యాంక్స్ అండి మీ సపోర్ట్కి. ఇప్పుడు పార్ట్ 2 చూద్దామండి. పార్ట్ 2లో 51 క్వశ్చన్ అండి. ఇలా సమతల చతుర్భుజం గురించి ఇచ్చారు. ఇలా సమీకరణం ఇచ్చి దానికి సంబంధించిన ఆన్సర్ ఏది వస్తుంది అని అడిగారు. తర్వాత 52nd క్వశ్చన్ వచ్చి ఒక ట్రైన్ 11:25కి మొదలై 5:55కి గమ్యస్థానం చేరితే అది ఎంత దూరం ప్రయాణించింది మరియు ఎన్ని నిమిషాల్లో ప్రయాణించింది అని అడిగారు. తర్వాత 53rd క్వశ్చన్ వచ్చి ఇలా సమీకరణం ఇచ్చారు. సమీకరణం ఇచ్చి మొత్తం దాని విలువ ఎంత అని ఆప్షన్స్ ఇచ్చారు. తర్వాత 54th వచ్చి ఒక ట్రైన్ లేదా బైక్ సరిగా గుర్తులేదు 2.2 అవర్స్లో 89.1 కిలోమీటర్స్ ప్రయాణిస్తే ఒక గంటలో ఎన్ని కిలోమీటర్స్ ప్రయాణిస్తుంది అని అడిగారు. తర్వాత ఇది మెథడాలజీకి సంబంధించి గణితం అంటే పరోక్ష మాపనాల శాస్త్రం అన్నది ఎవరు అని అడిగారు. సిద్ధాంత శిరోమణి ఎవరు రాశారు? సో బుక్స్ చూసుకొని వెళ్ళండి ఒకసారి. తర్వాత డామినో కార్డులకు సంబంధించి సరికానిది అంటే స్టేట్మెంట్స్ ఇచ్చారు. ఆ స్టేట్మెంట్స్లో ఏవేవి కరెక్టో ఆప్షన్స్ ఇచ్చారు. ఏబిసి కరెక్టా, ఏబిసిడి కరెక్టా, బి రాంగా అని అడిగారు. తర్వాత సందులు ఇచ్చి ఉదాహరణలు సరైనవి కావా అని అడిగారు. ఇందులో యనాదేశ సంధి అడిగారు, వృద్ధి సంధి, సవర్ణ దీర్ఘ సంధి, గుణసంధి గురించి అడిగారు. ఆ వర్డ్స్ కూడా కొంచెం సంస్కృత పదాలు ఇచ్చారు. సంస్కృత పదాలు ఒకసారి చూసుకెళ్ళండి. డిఫరెంట్గా ఉన్న వర్డ్స్ అంటే మీరు రెగ్యులర్గా చూసే వర్డ్స్ కాకుండా డిఫరెంట్గా ఉన్న పదాలను చూసుకెళ్ళండి. తర్వాత 59th క్వశ్చన్ వచ్చి ఛందస్సు గురించి గణాల గుర్తింపు అడిగారు. ఆ గణాల గుర్తింపు వాళ్ళే ఇచ్చారు. వాటిలో సరి కానిది ఏది కనుక్కోమని చెప్పారు. తర్వాత రీసెంట్ కరెంట్ అఫైర్స్ సంబంధించి స్టార్ గేట్ అనేది ఒక బాలీవుడ్ ప్రోగ్రామ్స్కి సంబంధించిందా, సెమీ కండక్టర్స్ సంబంధించింది, ఏఐకి సంబంధించిందా, ఇండియాలోకి దిగుమతి చేసిన వస్తువులకు సంబంధించిందా అని అడిగారు. తర్వాత DeepSeek అనేది అది ఏంటి, ఏఐయా, ఒక ప్రోగ్రామా, ఒక రెవల్యూషన్ అని అడిగారు. ఒకసారి రీసెంట్గా ఏఐకి సంబంధించి ఏవైనా సరే ఏఐకి సంబంధించి ప్రోగ్రామ్స్ కానీ ఏవైనా ఇన్స్టిట్యూట్స్ డెవలప్ చేసినవి కానీ అలాంటివి చూసుకెళ్ళండి. రీసెంట్ కరెంట్ అఫైర్స్ ఒకసారి చూసుకెళ్ళండి. తర్వాత వర్ణ సమాన్యాయ పద్ధతికి మరో పేరు అడిగారు. తర్వాత దినోత్సవాలండి, డేస్ ప్లస్ వాటి థీమ్స్ అడిగారు. ఎడ్యుకేషనల్ డే, ఎన్విరాన్మెంటల్ డే, ట్రెండింగ్ ఏ ఉంటే ఆ డేస్కి సంబంధించి థీమ్స్ చూసుకెళ్ళండి. తర్వాత రిపబ్లిక్ డేకి సంబంధించి స్టేట్మెంట్స్ ఇచ్చారు. 4 స్టేట్మెంట్స్ ఇచ్చారు. వాటిలో సరికానిది ఏది అని అడిగారు. తర్వాత పోస్టల్ వ్యవస్థకు సంబంధించి సరికానిది ఏది అని చెప్పి పోస్టల్ వ్యవస్థ ఎవరు స్టార్ట్ చేస్తారు, ఎవరు పీరియడ్లో బాగా డెవలప్ అయింది, ప్లస్ పోస్టల్ పేమెంట్స్ బ్యాంక్ ఎప్పుడు స్టార్ట్ చేసినారో అనే 3 ఆప్షన్స్ ఇచ్చారు. 3 ఆప్షన్స్లో ఈ సరికానిది ఏది అని అడిగారు. తర్వాత రక్షణ శాఖకు సంబంధించి అడిగారు. క్షిపణి, యుద్ధ నౌక, అంతరిక్ష నౌక, యుద్ధ ట్యాంకు, వాటి నేమ్స్ అడిగారు. ఒకసారి రీసెంట్గా మన ఇండియా ఏదైనా దిగుమతులు చేసుకుంటే వాటి నేమ్స్ ఏ నేమ్ పెట్టారు అవి ఒకసారి చూసుకెళ్ళండి. తర్వాత జతపరచండి. వ్యాధి కారకం అడిగారు. ఆంథ్రాక్స్, కుంకుమ తెగలు, మలేరియా, గాలికుంటు వ్యాధి ఇలా అడిగారు. వాటికి సంబంధించి కారకాలు అడిగారు. సో ఇవి కూడా ఒకసారి చూసుకోవాలండి. రీసెంట్గా ఏదన్నా మన ఇండియాలో వ్యాధులు ఉంటే వాటికి సంబంధించి కారకాలు ఒకసారి కూడా చూసుకోవాలండి. తర్వాత సైకాలజీకి సంబంధించి వస్తువు కనపడకపోతే పిల్లాడు వెతకడం అనేది ఏ భావన అని అడిగారు. తర్వాత కొన్ని వ్యక్తి లక్షణాలు ఇచ్చారు. అంటే 4 ఆప్షన్స్లో ఒక్కొక్క ఆప్షన్లో 2 లక్షణాలను ఇచ్చి అది ఏ రంగానికి సంబంధించింది అని అడిగారు. జతపరచడం ఇది మ్యాచెస్ ఇచ్చారు. తర్వాత సన్నిహితం, ఏకాంతం అనేది ఏ దశకు చెందినది అని అడిగారు. మధ్య వయోజన దశ, పూర్వ వయోజన దశ, పూర్వ బాల్య దశ, ఉత్తర వయోజన దశ అని అడిగారు. తర్వాత సిద్ధాంతాలు వాటిని రూపొందించిన కర్తలు అడిగారు. మనకి ప్రజ్ఞా సిద్ధాంతాలు ఉన్నాయి కదండి. ఏకకారక సిద్ధాంతం, ద్వికారక సిద్ధాంతము, బహుకారక సిద్ధాంతము, ఇలా ఈ సిద్ధాంతాలు ఇచ్చి వాటిలో కరెక్ట్ మ్యాచెస్ చేయమని చెప్పినారు, అంటే వాటి కర్తల్ని. తర్వాత ఇది కరెంట్ అఫైర్స్కి సంబంధించిందండి. ద లాఫింగ్ మ్యాన్ బుక్ రిటన్ బై రస్కిన్ బాండ్, యాంటోనో చెకల్వో, జంపా లహరి, ఆర్కే నారాయణ్ అడిగారు. తర్వాత మ్యాథ్స్ సంబంధించింది A+B=C యాంగిల్ 90 degrees అయిన దాని ప్రకారం ఆ సమీకరణాన్ని వ్యక్తీకరణం చేయని చెప్పినారు.
తర్వాత రాజ్యసభకు సంబంధించి వాక్యాలు సరి అయినవి. అంటే రాజ్యసభ అధికారాలు, రాజ్యసభలోని సభ్యుల్ని ఎలా ఎన్నుకుంటారు, వారికి ఉన్న అధికారాల గురించి సరి అయినవి అడిగారు. తర్వాత స్టోరీ రైటింగ్ వాటి యూజెస్ కానిది ఏది, అంటే స్టోరీ రైటింగ్ వల్ల ఏ ఏ స్కిల్స్ డెవలప్ అవుతాయి అని ఒక 3 స్కిల్స్ ఇచ్చి దాంతో రాంగ్ ఒక స్కిల్ ఇచ్చి దాంతో ఏది కరెక్ట్ కాదని అడిగారు. తర్వాత రాత్రి పర్యాయ పదాలు అడిగారు. తర్వాత నేషనల్ డిఫెన్స్ అకాడమీ ఏ రాష్ట్రంలో ఉంది అని అడిగారు. ఒకసారి అంటే మనకి ఇప్పుడు ఈ అన్ని క్వశ్చన్స్ చూసుకుంటే రీసెంట్ ట్రెండింగే ఉన్నాయండి ఏఐకి సంబంధించి. ప్లస్ ఎడ్యుకేషన్ యాక్ట్స్, ఎడ్యుకేషనల్ కమిటీస్, మన ఇండియాలో ఉన్న ట్రెండింగ్ ప్రాబ్లమ్స్ వాటికి సంబంధించిన కమిటీల గురించి అడుగుతున్నారు. సో అది కూడా ఒకసారి చూసుకువెళ్ళండి. తర్వాత ప్రజ్ఞాస్థాయి వాటి స్కోరింగ్లు ఇచ్చారు. అంటే ప్రజ్ఞాస్థాయిలు ఇచ్చి ఆ స్కోరింగ్కి సంబంధించి సరైనది ఇచ్చారా లేదా అని చూడమని చెప్పారు. తర్వాత ఒక అమ్మాయి ముఖం వాచి ఎదుగలలేక చేతులు కాళ్ళు వదులుగా, విరోచనాలు, జుట్టు బలహీనంగా పడడానికి కారణమైన లోపం విటమిన్సా, ఫ్యాట్సా, ఆయిల్సా, కార్బోహైడ్రేట్సా అని అడిగారు. తర్వాత సైకాలజీకి సంబంధించండి ప్రజ్ఞా పరీక్షలు వాటిలోని అంశాలు, లక్షణాలు అడిగారు. అంటే కోహ్బ్లాక్ డిజైన్ అంటే వాళ్ళు మెయిన్ క్వశ్చన్ అడగట్లేదండి, దాంతో ఉన్న ఇప్పుడు క్వశ్చన్లో సబ్ పార్ట్స్ ఉంటాయి కదండి, వాటిని అడిగారు, వాటిలోని అంశాలు అడిగారు, పరీక్షలోని అంశాలు అడిగి ఆ అంశాలు కరెక్టా కాదా అని అడిగారు. తర్వాత 81th ఇండివిజువలైజ్డ్ ఎడ్యుకేషన్ ప్లానింగ్లో ఎవరెవరు సభ్యులుగా ఉండాలి పాఠశాల పరిధిలో అడిగారు. తల్లిదండ్రుల, ఉపాధ్యాయుల, సామాజిక కార్యకర్త, రిసోర్స్ టీచరా అని చెప్పి ఒక్కొక్క ఆప్షన్లో 3 మెంబర్స్ ఇచ్చి ఏది కరెక్ట్ అని అడిగారు. తర్వాత రాడ్స్, కోన్స్ గురించి సరైన జత అంటే ఆప్షన్స్ ఇచ్చారు. కోన్స్ ఏవేవి గుర్తిస్తాయి, రాడ్స్ ఏవేవి గుర్తిస్తాయి, వాటికి సంబంధించిన స్టేట్మెంట్స్ అడిగి దాంతో సరైన జత ఏది అని అడిగారు. తర్వాత 83 ఉపాధ్యాయ శిక్షణ సంస్థ వృత్తిపరంగా ఏ సంస్థ ఇస్తుంది అని అడిగారు. సైటా, ఎన్సిటియా, డైటా, ఎన్సిఎఫ్ 2005 అని అడిగారు. తర్వాత ప్రేరణకు సంబంధించి ఒక ప్రశ్న అడిగారు. ఒక పిల్లవాడు చదవడంలో తడబడుతూ ఉంటే ఆ పిల్లవాడిని ఉపాధ్యాయుడు నువ్వు బాగా చదువుతున్నావు అని అనడంలో దాగి ఉన్న ప్రేరణ ఏది అని అడిగారు. అంతర్గత ప్రేరణ, బాహ్య ప్రేరణ, ఉపాధ్యాయ ప్రేరణ, అంతర్ ప్రేరణ. మీరు క్వశ్చన్ ఒకసారి ఒక 2-3 సార్లు చదవండి, ఎందుకంటే ఇక్కడ కన్ఫ్యూజ్ చేసేలాగా స్టేట్మెంట్స్ ఇస్తున్నారు. నిర్మాణాత్మక మూల్యాంకనం వాటి భారత్వాలు జతపరచడం. ఇక్కడ జతపరచడం అంటే ప్రస్తుతం నిర్మాణాత్మక మూల్యాంకనం వాటి భారత్వాలు జతపరచండి అనే ఆప్షన్స్ ఇచ్చారు. 86 వచ్చి నిర్మాణాత్మక మూల్యాంకనం ఎన్నిసార్లు నిర్వహిస్తారు అని అడిగారు. డామ్నో కార్డుల ఉపయోగం ఏమిటి అని అడిగారు. సో ఇక్కడ అన్ని ఎడ్యుకేషన్ సంబంధించి ఎక్కువ అడుగుతున్నారు. ఎడ్యుకేషన్ రీసెంట్ ట్రెండింగ్స్, ఎడ్యుకేషన్లో కూడా మ్యాథ్స్కి సంబంధించి అయితే ఎక్కువ వస్తువుల గురించి అడుగుతున్నారు, అంటే టీఎల్ఎం గురించి అడుగుతున్నారు. సో టీఎల్ఎంకి సంబంధించి బాగా చూసుకెళ్ళండి. తర్వాత ఉపాధ్యాయుడి లక్షణాల్లో సరికానిది అని స్టేట్మెంట్స్ ఇచ్చారు. 4 స్టేట్మెంట్స్ ఇచ్చి దాంతో సరికానిది ఏది అని అడిగారు. తర్వాత పిల్లలను 12 రకాలుగా వర్గీకరించింది ఎవరు అని ఆప్షన్స్ ఇచ్చారు. సృజనాత్మకతలోని అంశాలు ఏవి అని చెప్పి ఒక్కొక్క ఆప్షన్లో 4 లక్షణాలు ఇచ్చి ఏది కరెక్టో అది చూస్ చేసుకోమన్నారు. తర్వాత ఎస్సీపీడబ్ల్యూని సూచించిన కమిటీ ఏది, ఇది అందరికీ తెలిసింది, ఈశ్వరీబాయి పటేల్ కమిటీ. తర్వాత యుఎన్ఓ విద్యా సంస్థరం ఏ తేదీన ప్రకటించారు, అంటే మనకి యుఎన్ఓ విద్యా సంస్థరం ఏ తేదీన ప్రకటించారు, డేట్ ఇచ్చారు కదండి, ఆ డేట్ అడిగారు. కోల్బర్గ్ నైతిక వికాస స్థాయిలు సరైనది ఏది, అంటే 4 ఆప్షన్స్లోనూ 4 స్థాయిలు ఇచ్చారు. ఆ 4 స్థాయిలకు సంబంధించి సరైనది ఏది, సరికానిది ఏది చూస్ చేసుకోమన్నారు. తర్వాత నేషనల్ సైన్స్ డే ఇతివృత్తం అడిగారు. సో మనకు డేస్ గురించి ఎక్కువ అడుగుతున్నారు, థీమ్స్. సో థీమ్స్ కూడా చూసుకోవాలండి. తర్వాత పాఠాల పేరు ఇతివృత్తాలు జతపరచడం, అంటే ఒక్కొక్క ఆప్షన్లో 2 లెసన్స్ ఇచ్చి వాటికి సంబంధించి ఇతివృత్తాలు అడిగారు. అంటే సేమ్ ఒకే ఇతివృత్తం కల పాఠాలు ఏవి అలా అడుగుతున్నారు. సో అది కూడా చూసుకోండి. ఇది పద్యము వరుస క్రమంలో పెట్టండి అని చెప్పించారు. ఇది కాళికాంబ శతకం గురించి అడిగారు. తర్వాత నోబెల్ ప్రైజ్లోని 6వ రంగం ఏది, అర్థశాస్త్రం, ఆర్థిక శాస్త్రం,
పౌరశాస్త్రం ఇలా ఆప్షన్స్ ఇచ్చారు. తర్వాత 98th క్వశ్చన్ వచ్చి లాటిట్యూడ్కి సంబంధించి వాక్యాలు సరైనవి ఏవి. లాటిట్యూడ్ అనే పదం ఎక్కడి నుంచి తీసుకున్నారు, లాటిట్యూడ్ వల్ల మనము ఏ అంశాలు పరిగణిస్తాము, లాటిట్యూడ్ అడ్డంగా ఉంటాయా నిలువుగా ఉంటాయా అని అడిగారు. తర్వాత ఉత్తర ద్రవిడ భాషకు సంబంధించిన భాష ఏది, తులు, కొంగో ఇలా ఫోర్ లాంగ్వేజెస్ ఇచ్చారు. లాంగ్వేజ్లో ఏది కనుక్కోమని చెప్పినారు. సో ఒకసారి భాషా మాండలికాలు ప్లస్ భాషా కుటుంబాలు కూడా ఒకసారి చూసుకెళ్ళండి. తర్వాత 100th క్వశ్చన్ విద్యా హక్కు ఏ ఆదేశిక సూత్రానికి చెందినది, 42, 45, 66, 32 అనా. సో నేను 100 క్వశ్చన్స్ వరకు అప్లోడ్ చేశానండి. నెక్స్ట్ వీడియోలో రిమైనింగ్ క్వశ్చన్స్ కూడా పెడతాను. ప్లస్ ఈ క్వశ్చన్స్కి ఆన్సర్స్ అడుగుతున్నారు, పెడతానండి. నాకు టైం కుదరట్లేదు పెట్టడానికి. సో థ్యాంక్స్ అండి మీ సపోర్ట్కి. ఇలానే సపోర్ట్ చేస్తుండండి. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లస్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ అండి.